యార్లగడ్డ వెంకట్రావు గారు విజయవాడలో ఉంటూ గన్నవరం క్యాంప్ ఆఫీస్ కి అప్పుడప్పుడు వస్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది వచ్చి 4 గంటలు కూర్చొని వెళ్తూ ఉంటున్నారు. ఐఎమ్ సారీ, నేనైతే రోజు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి చూడలేదు. బట్ దిస్ ఇస్ ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ లో చూస్తే ప్రతిరోజు యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం సమీపంలో ఉన్న విలేజెస్ అన్ని తిరుగుతా పర్యటిస్తా ఉన్న వీడియోలు ఉంటున్నాయి. ఫేక్ వీడియోసా? అంటే ఈయన ప్రతిరోజు తిరుగుతున్నప్పుడు ఫేక్ వీడియోసా, ఏఐ వీడియోసా? అంటే ఇంకా వంశీ అనుచరులు ఇంకా రాజ్యం వెళ్ళటం ఆపలేదా? వెంకట్రావు గారు మీరు చేయాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే వీళ్ళందరినీ బహిష్కరించాలి. ముందు మీరు బహిష్కరించకుండా కామ్గా ఉండి డెవలప్మెంట్ మీద ఒకటే ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి లూజ్ టాక్స్ మీ మీద ఆగిపోతాయి ఆ నిమిషం నుంచి. అండ్ విజయవాడలో ఏఎంసీ పోస్ట్ జనసేనకి వెళ్ళిందండి. ఈయన కూటమిలో భాగంగా వెళ్ళింది. దాంట్లో ఉండవల్లి నర్సయ్య గారికి సపోర్ట్ చేశారు యార్లగడ్డ గారు. సార్ జనసేనకి వెళ్ళింది లాస్ట్ మినిట్ లో ఉండి గన్నవరం ఈ ప్లేస్ అన్ని వెళ్ళి దానికి ఎవరేం చేస్తారు? కూటమిలో వెళ్ళిన దానికి నో వన్ కెన్ డూ ఎనీథింగ్. ప్రతి ఒక్కళ్ళు గగ్గోలు పెడుతున్నారంట గన్నవరంలో. ఒక్కసారి ఆ గగ్గోలు రికార్డ్ చేసి బయట పెట్టండి. ఎవరా గగ్గోలు పెట్టేవాళ్ళు? మీరు టీడీపీకి అంత స్టేస్ కోరే వాళ్ళ, లేకపోతే ఎలాంటి వాళ్ళు బయటపడిపోతుంది? గగ్గోలు పెడుతున్నారు. ఎవరి దగ్గర గగ్గోలు పెడుతున్నారు? మంగళగిరి కార్యాలయానికి వెళ్తున్నారు, లేకపోతే టీడీపీ హెడ్ ఆఫీస్కి వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు యార్లగడ్డ గారిని పిలిపించారు, విశ్లేషణ అడిగారు. ఇలాంటి ఫేక్ న్యూసెస్ క్రియేట్ చేసి అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. అందరూ అనుకుంటున్నారు ఈ పాము చచ్చిపోయిందని. ఈ పాము చావలా, ఈ పాము పిల్లలు బయట తిరుగుతున్నాయి. ఇంకా అది వంశీ పాము పిల్లలు అండి ఇవన్నీ.